హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు ఎంత బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మన ఛానల్లో చేకోడీలు తయారు చేసుకుంటాను. ముందుగా బియ్య పిండి తీసుకోవాలి. 1 కప్పు బియ్య పిండి తీసుకుంటాను. 1/2 కప్పు మైదా పిండి తీసుకుంటాను. ఇప్పుడు స్టవ్ తీసుకోవాలి. మందంగా ఉండే గిన్నె ఒకటి పెట్టుకోవాలి. 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి. సాల్ట్ తగినంత వేసుకోవాలి. 1 అర స్పూన్ వేసుకుంటాను. పసుపు కొద్దిగా చిటికెడు వేసుకుంటాను. కారం 1 స్పూన్ వేసుకుంటాను. 1 స్పూను వాము నలిపి వేసుకుంటాను. ఇది వేసుకుంటే బాగా అరుగుదల వస్తుంది. ఈ నీళ్ళు బాగా తెరలాలి. 1 స్పూను అప్పుడే చిలికిన ఎన్న వేసుకోవాలి. ఈ విధంగా బాగా తెరిలిన తర్వాత గిన్నె దించి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండి పోసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ప్లేట్లో తీసేసుకోవాలి. మొత్తం మిగతాది పక్కన మూత వేసి పెట్టుకోవాలి. ఏడుగా ఉన్నప్పుడే కొంచెం కొద్దిగా చల్లారి పెట్టుకుంటా ఈ విధంగా కలుపుకోవాలి. ముద్దగా చేసేసుకోవాలి. ఈ విధంగా ముద్దగా చేసుకొని ఒక పక్కన పెట్టేసుకొని మిగతాది కూడా ఈ విధంగానే ముద్ద చేసేసుకోవాలి. చేతికి రొంత ఆయిల్ పూసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పూసుకొని చిన్న ఉండలు చేసుకోవాలి. ఈ విధంగా ఉండలు చేసుకొని ఇట్లా మన చపాతీ బండి ఉంటుంది కదా, దాని మీద వేసుకొని ఈ విధంగా అనుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తం రౌండ్ చుట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని బాగా వేడవ్వాలి. వేడైన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న చేకోడీలు వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే ఇరిగిపోకుండా ఉంటాయి. ఈ విధంగా కొద్దిగా వేసుకొని ఒక పక్క కాలినాక ఇంకొక పక్క తిప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా కాలిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఆయిల్ ఏమి రాకుండా చూసుకోవాలి. అన్నీ ఈ విధంగానే తీసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చేకోడీలు రెడీ అండి. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టి థ్యాంక్ ఫర్ వాచింగ్.